పల్నాడు జిల్లా దాచేపల్లిలో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎరపతినేని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్స్టేషన్ తో విద్యుత్ సమస్యలు తగ్గుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు, స్థానిక ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వచ్చే సంక్రాంతి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి సబ్స్టేషన్ ను ప్రారంభిస్తామని చెప్పారు. రవికుమార్ గారితో మాట్లాడి 33 కేవీ సబ్స్టేషన్ కావాలి, దీనివల్ల రైతులకు ఉపయోగం, అలాగే ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీస్ కూడా వస్తే ఉపయోగపడుతున్న ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ ఇది నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, పవర్కి సంబంధించి అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. సూర్యుల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికైనా ఎస్సీ ఇంటికైనా ఎవరైతే ముందుకు వస్తా ఉన్నారో ఒక్క రూపాయి కూడా వారికి ఖర్చు పడకుండా ప్రభుత్వమే మొత్తం బలాయిస్తూ ప్రతి ఒక్క ఇంటికైనా కూడా సోలార్ రోజు ఇస్తా ఉన్నాం. ఇంకా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి, తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఓసీలు కానీ బీసీలు కానీ, బీసీలకి అయితే 90,000 దాకా ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తా ఉంది, ఓసీలకి అయితే 73,000 దాకా సబ్సిడీ ఇస్తా ఉంది. కాబట్టి మరింతగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానివల్ల మీకు ఆదాయం వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వంగవీటి మోహనరంగ 79